డెమోక్రటిక్ దేశాలుగా పేరు పొందినటువంటి డెమోక్రటిక్ సిస్టమ్గా తీసుకొచ్చినటువంటి ప్రజా పోరాటాలు, మానవ ప్రగతి ఒక్కసారిగా ఈ 2 సంవత్సరాల్లో మరలా బ్యాక్ టు ది పెవిలియన్, మళ్ళా ఆటోక్రటిక్ స్టేట్గా తయారు చేసినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో వీఆర్ కన్స్ట్రైన్డ్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, యాజ్ ఎ పర్సన్ హూ లివ్స్ ఇన్ దిస్ స్టేట్, యాజ్ ఎ పర్సన్ హూ లోస్ లిటిల్ బిట్ లా. ఇట్స్ హార్ట్ బర్నింగ్. ఈ ప్రజల యొక్క గొంతు నొక్కబడినటువంటి ప్రజల గుండు చప్పుడుగా మాత్రమే నేను మీ ముందరకు వచ్చిన. వీలైనంత వరకు ఒక్కసారి ప్రజలారా మీరు ఆలోచించండి, పరిష్కారం మీరే కనుక్కోండి, పరిష్కారం మీరే మాకు చెప్పండి. మీకంతా తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలు గాలి కుదిలేసి, వాళ్ళ ప్రామిస్లు, వాళ్ళ చెప్పినటువంటి అన్ని గాలి కుదిలేసి ఈరోజు పోలీస్ రాజ్ అనే వ్యవస్థ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ప్రావర్బల్ మంకీస్ అంటారు. 3 కోతులు ప్రావర్బల్ మంకీస్. ఒకటి కళ్ళు మూసుకో ఉంటుంది, ఒకటి చెవులు మూసుకో ఉంటుంది, ఒకటి నోరు మూసుకో ఉంటుంది. ఆ విధంగా రాష్ట్ర ప్రజలను చేసినటువంటి చంద్రబాబు నాయుడు అంటే ఏ విధంగా అంటే, ఒక కూటమి ప్రభుత్వం చేసే చెడు, కూటమి ప్రభుత్వం చేసే అక్రమాలు, కూటమి ప్రభుత్వం చేసే అవినీతి మీరు చూడొద్దు, కళ్ళకి గత్తలు కట్టుకోండి. ఎవరైనా చెప్తే, ఏ మీడియా ద్వారా అయినా ఒక కడుపు మండినటువంటి ఒక సామాన్యుడు వాళ్ళ అవినీతిని బయట పెడితే మీరు వినొద్దు, చెవులు మూసుకోండి. వాళ్ళు చేసే దుర్మార్గాలు, అక్రమాలు చూడొద్దు, కళ్ళు మూసుకోండి. ఇది ఈ రాష్ట్రానికి నిర్దేశించినటువంటి దిశ నిర్దేశించాడు. ప్రావర్బల్ 3 మంకీస్. చూడొద్దు, వినొద్దు, మాట్లాడొద్దు. ఎవరైనా చూసినా, ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా ఏలు చూపించినా వాళ్ళకి పరిష్కారం, వాళ్ళకి అసైలం, వాళ్ళకి డెస్టినేషన్ ఈ జైల్స్. వాళ్ళకి డెస్టినేషన్, వాళ్ళ యొక్క ఫైనల్ గోల్ ఎక్కడికి చేరాలంటే జైళ్లలో మగ్గాల్సిందే. ఈ విధమైనటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంటే గుండె పగిలి మీ ముందర రావడం జరిగింది. ఒక మాట చెప్తాను, ఈ 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని ఆటోక్రటిక్ నియంతృత్వ పోకడలతో ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది. దీన్ని ఇంగ్లీష్లో హైబ్రిడ్ రెజిమ్ అని కూడా అంటారు. అంటే అథారిటేరియన్ డెమోక్రసీ అనే మంత్రం జపిస్తూ అథారిటేరియన్ సిస్టమ్ వైపు పరుగులు తీస్తున్నటువంటి ప్రభుత్వాన్ని దిస్ ఇస్ కాల్డ్ డెమోక్రటిక్ బ్యాక్ స్లైడ్. ప్రజాస్వామ్య తిరోగమనం. కొన్ని సంవత్సరాలు, డికేడ్స్, సెంచరీస్గా పోరాడి మానవులు, ప్రజలు ఒక డెమోక్రటిక్ స్టేట్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత డెమోక్రసీ అనే ముసుగులో పోలీసు రాజ్యం నడుపుతూ ఎవరైనా వాళ్ళ అవినీతిని గురించి కానీ, వాళ్ళ పరిపాలన గురించి కానీ, వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడితే ఇమ్మీడియట్ జైల్స్. ఈ ఇమ్మీడియట్గా పోలీసు రాజ్ ఎంటర్ అయిపోద్ది. వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళని జైలుకి పంపించే ఏర్పాటు చేస్తుంది. ఈ డెమోక్రసీలో ఫెయిల్యూర్ అండ్ ఫాల్ ఆఫ్ డెమోక్రసీ టు ఆటోక్రసీ 3 స్టెప్స్, 4 స్టెప్స్ ఫస్ట్ వాళ్ళు తీసుకుంటారు. ఒకటి, ఇట్ ఈస్ ఎ టాక్సిక్ పోలరైజేషన్ ఆఫ్ డెమోక్రసీ. దీన్ని టాక్సిక్ పోలరైజేషన్ కూడా అంటారు. దానిలో ఏం చేస్తారంటే పాపులిస్టిక్ ఫ్రేమింగ్. ఫస్ట్ ఆత్మస్తుతి. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బలమైనటువంటి మీడియా సంస్థల ద్వారా వాళ్ళు దిస్ కాల్డ్ పాపులిస్టిక్ ఫ్రేమింగ్ చేసుకుంటూ వస్తారు. అంటే మీకు అందరికీ తెలుసు, ఈరోజు ఆయన నేను విషనరీ, నేను మిషనరీ, నేను సంపద సృష్టి, ప్రజలకు పంపకం, నేను దైవానికి సంభూతుడిని, నేను మీకోసం బతుకుతున్నాను, ప్రజల కోసం ఆరాటపడుతున్నాను, ఒక శిల్పం చెక్కించబడతారు. మచ్చలేనటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం క్రియేట్ చేసుకుంటారు త్రూ మీడియా, విచ్ ఈస్ నాట్ ట్రూ, విచ్ ఈస్ నాట్ కరెక్ట్.
అది ఫస్ట్ స్టెప్. తర్వాత మార్జినలైజేషన్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అపోజిషన్ పార్టీ ఎవరున్నా వాళ్ళ వ్యక్తిత్వం సెకండ్ స్టెప్ చేస్తూ వస్తారు. ఇది చాప కింద నీళ్ళాలు జరుగుతుంటాయి. అందుకని ఈ ప్రజలకు ఒక్క విషయం చెప్తారు, ఇది ఎవరు కూడా ఏ నియంత నేను అని బోర్డు వేసుకోడు. వాళ్ళు నియంత్రణగా చిత్రీకరించాలా, నియంత్రణగా ప్రకటించాలంటే వాళ్ళు చేసే పనులు, వాళ్ళు ప్రజల మీద చేసే దాడి, ప్రజలను పెట్టే కష్టాలు, ప్రజల సమస్యలు గాలికి వదిలేసినటువంటి విషయాలను బట్టే మనం ఒక నియంతగా చిత్రీకరించుకోవాల్సిన వస్తుంది. ఎవరు బోర్డు పెట్టుకోరు నేను నియంత అని. దానికి ముఖ్యంగా వాళ్ళు చేసేది వాళ్ళ పొలిటికల్ రైవల్ని వాళ్ళు దేశద్రోహులుగా, విఘాత శక్తులుగా, ప్రతిఘాత శక్తులుగా చిత్రీకరిస్తారు. సెకండ్ ఫేజ్ అది. థర్డ్ ఫేజ్ మీడియా కంట్రోల్. మీడియా కంట్రోలు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో వాళ్ళ చేతిలో 99% ఉంది. వాళ్ళ బలవంతా మీడియా కంట్రోల్, మీడియా పవర్, నాట్ ది పవర్ విత్ ది పబ్లిక్. ఆ మీడియా కంట్రోల్లో పందిని చేసేటటువంటి ఒక విధమైన నెరేషన్స్ జరుగుతూ వస్తాయి. ఆ విధంగా ఒకటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ క్రోనీ మీడియా వాళ్ళకి నిద్రలేసిన పుట్టాల నుంచి డే అండ్ నైట్ బాకా వదలడం, ఈ యొక్క క్యారెక్టర్ని బిల్డప్ చేసుకుంటూ రావడం, వాళ్ళ అపోజిషన్ లీడర్ని వ్యక్తిగతంగా హననం చేయడం, ఈ విధంగా అది నిత్యకృత్యంగా జరుగుతుంటుంది. తర్వాత ఎలక్టరల్ అటోక్రసీ కూడా ఫాలో అవుతారు. దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఒక పోలీస్ రాజ్ తయారు చేసి వాళ్ళ ఇన్సెక్యూరిటీ, వాళ్ళు చేసే పనులు, చీకటి దందాలు, చీకటి పనులు, ప్రజల మీద ఉక్కుపాదం, రాక్షస పాదం వేసి నడుపుతున్నటువంటి పరిస్థితి. ఎవరైనా నోరు తెరిసినా, ఏ విధమైనటువంటి మీడియా ప్లాట్ఫామ్లో నోరు తెరిసినా వాళ్ళ కథం. ఒక చిన్న విషయం చెప్తానండి. మెయిన్ స్ట్రీమ్ మీడియా టోటలీ ఇన్ దేర్ హ్యాండ్స్, వాళ్ళ చేతిలో ఉంది. అట్లీస్ట్ సోషల్ మీడియా అనేది, ఈ దశకంలో వచ్చిన సోషల్ మీడియా, దాన్ని ఒక అన్సోషల్ మీడియాగా చిత్రీకరించి దాన్ని టోటల్గా బ్యాన్ చేయాలనేటువంటి ఒక కుతంత్రం చాలా సీరియస్గా ఇంటర్నల్గా జరుగుతుంది. సోషల్ మీడియాలో అన్ని పోస్టులు కరెక్ట్ అని నేను చెప్పను. కొన్ని బ్యాడ్ పోస్టులు ఉండొచ్చు, మంచి పోస్టులు ఉండొచ్చు. అదేవిధంగా సినిమా కూడా ఒక మీడియం. సినిమాలో కూడా కొన్ని చెడ్డ ఉండొచ్చు, కొన్ని మంచి సినిమాలు ఉండొచ్చు. చెడ్డ సినిమాలు వచ్చినాయి కాబట్టి ఆ సినిమాలే తీయడానికి లేదు, సినిమా ప్రొడక్షనే ఆపేయండి అనే ఒక దృక్పథం సమంజసం అని అడుగుతున్నారు. నిజంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టింగ్లు వస్తే చట్టం ఉంది, దానికి తగినటువంటి మూల్యం చెల్లించాల్సిన సెక్షన్స్ ఉన్నాయి చట్టంలో. బిఎన్ఎస్లో ఉంది, బిఎన్ఎస్ఎస్లో ఉంది, అన్ని చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని ఒక పోలీసు రాజ్ ద్వారా ఈ చట్టంలో ఎవరు తప్పు చేసినా దాన్ని శిక్షించాల్సినటువంటి పరిస్థితి, దాన్ని ఇది తప్పు అని నిర్దేశించే పరిస్థితి ఒక్క కోర్టుకు మాత్రమే. కానీ ఆ రోజులు పోయింది. ఇప్పుడు చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని పోలీస్ హ్యాడ్ బీన్ హైలీ పొలిటికలైజ్డ్ పోలీస్ సిస్టమ్ ఈజ్ బీయింగ్ యూస్డ్ యాజ్ ఎ టూల్. ఈ రాష్ట్రంలో పోలీసులు ఒక ఆయుధంగా అపోజిషన్ గొంతు నొక్కేదానికి, సామాన్య మానవుణ్ణి రాచి రంపాన్ని పెట్టేదానికి పోలీసు వ్యవస్థను వాడుతున్నారు. ఇది చాలా చాలా దురదృష్టకరమైన పరిస్థితి. యాజ్ ఎ పర్సన్ హూ గాట్ agonized with this, as a heart that got burnt with this, as a person who got melted with seeing all these things. Today I am before yourselves. Meeru, fourth pillar of the democracy, the media. It is cast upon you, it is there on your shoulders. ఈ ప్రజాస్వామ్యం నిలపడానికి ప్రయత్నిస్తామా, లేదా మనం చీకటి యుగాల్లోకి వెళ్ళిపోదామా, అటోక్రటిక్ సిస్టంలోకి వెళ్ళిపోదామా? ఆల్రెడీ వెళ్ళిపోయినాం. నియంత్రిత పాలన సహిస్తా చూస్తూ ఊరుకుందామా? అది మీ చేతుల్లో, మీ భుజాల మీద ఉంది. మీరు కూడా సీత కన్ను వేస్తే ఈ యొక్క ఫాల్, ట్రావెల్ ఫ్రమ్ డెమోక్రసీ టు అటోక్రసీని మీరు కూడా సూచిస్తున్నట్టు ఉంటే, గాడ్ సేవ్ ది మదర్లాండ్. ఇట్ ఈస్ నాట్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలోన్ దట్ షుడ్ ఫైట్. ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి ఒక్కటే కాదు, ఇది సామాన్యుటువంటి ప్రాబ్లం.
మీ యొక్క భావస్వేచ్ఛ ప్రకటన హక్కు రాజ్యాంగంలో 19(1)A ఇచ్చినా కూడా ఎవరైనా వాళ్ళ భావస్వేచ్ఛ వ్యక్తీకరిస్తే వాళ్ళ మీద కేసెస్. అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి కానీ మా నాయకులు కానీ ఏమి మాట్లాడినా నో పోలీస్ అండ్ నో కేస్. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి రాజ్యంలో కొనారిల్లుతుంది. ఒక్క విషయం చెప్తానండి, మొన్న ఈ మధ్య ఒక మహాతల్లి పాపం విదేశాల నుంచి వచ్చి కాళహస్తి దేవాలయానికి పోతే, ప్లీజ్ ఫోకస్ ఇట్, జూమ్ ఇట్. ఈ విదేశీయులు శివభక్తురాలు పాపం మొన్న కాళహస్తి దేవాలయానికి వచ్చి అక్కడ ఉండే పరిస్థితులు ఉండిపోయింది. ఆమె ఒక ట్వీట్ పెట్టుకున్నది, అది చదువుతాను, చాలా చాలా ఇంపార్టెంట్. ఆమె ఏం చెప్పిందంటే పాపం, చదువుతానండి, చాలా ముఖ్యం. శ్రీ కాళహస్తి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవడం నిజంగా బాధాకరం. కాళహస్తిలో నేను చూసిన కరప్షన్ ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతి ఒక్కళ్ళు చేయ చాచడమే. ఎందుకు అంతగా 50-100 అడుగుతున్నారో అర్థం కాలేదు. గుడిలో వాళ్ళని ఎవరు నియమించారు? జీతాలు రావా? గుడిలో కూడా ఇలా చేస్తారా? చేయవచ్చా? భక్తురాలు చివరికి గుడిలోనూ అవినీతేనా? ఇది ఆమె పెట్టినటువంటి ట్వీట్. ఇది ఆమె చేసినటువంటి అపరాధం. ఇది ఆమె చేసినటువంటి ప్రభుత్వ వ్యతిరేక చర్య. ఇంకా ఈ న్యూస్ మీకు చెవులకు అందితే ప్రభుత్వం ఉండేవారు దీనికి తగు చర్యలు తీసుకొని ఇటువంటి జరగడాన్ని ఆపేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటే ఆమె మీద కేస్. ఒక నిజం మాట్లాడడానికి, ఒక అవినీతి, ఒక దేవాలయంలో, పవిత్రమైనటువంటి దేవాలయంలో జరిగే అక్రమాలు, అన్యాయాలు, లంచగొండితనాన్ని ఒక్క మాట తన మనసులో మాట వ్యక్తపరిచిన దానికి కేస్ అగెన్స్ట్ హర్. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి అటోక్రటిక్ పాలన ఈ దేశంలో ఎక్కడైనా చూసామా? ఏ రాష్ట్రంలో చూసామా? ఈ రాష్ట్రంలో అంతకుముందే అన్నాడు ఎప్పుడైనా చూసామా? ఇంతకన్నా దుర్మార్గం ఉందా? ఇమ్మీడియట్గా పోలీస్ ఆఫీసర్, ఆయన పేరు తెలియదు, ఫ్రమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీకాళహస్తి 1 టౌన్ తిరుపతి డిస్ట్రిక్ట్, ఇమ్మీడియట్గా ఎక్స్ కార్పొరేషన్కి ఒక లెటర్. అది చాలా అభ్యంతరకరం. ఒక రూలింగ్ పార్టీకి చాలా ఇబ్బందికరం. అది అంటే లంచాలు తీసుకుంటున్నారు గుడిలో అని చెప్పిన దానికి, ప్రజల దృష్టికి తీసుకొచ్చిన దానికి యాక్చువల్గా ఈ ప్రభుత్వం తల దించుకోవాల్సిన పరిస్థితి, మీకై మీరు దాన్ని కరెక్ట్ చేయాల్సిన పరిస్థితి పోయి కేస్. ఇమ్మీడియట్గా ఆయన రంగంలో దిగుతాడు ఆయన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాళహస్తి. వారు రాస్తారు క్రైమ్ నెంబర్ 34/26 కేసు రిజిస్టర్ చేస్తారు. ఇంతకన్నా పడిపోయినటువంటి దిగజారినటువంటి ప్రజాస్వామ్య ఈ దేశంలో ఎక్కడైనా చూస్తున్నావా? ఒక విదేశీ భక్తురాలు తన ఆవేదన, తను చూసినటువంటి ఒక లంచగుండితనాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి తద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తే కేస్ క్రైమ్ నంబర్ 34/2026 of BNS 298, 299, 353-2, 353-3 కాళహస్తి 1 టౌన్ PS. ఇది అంకించండి వాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది? 3 కోతుల్లో ఒకటి, నిజం మాట్లాడబాకు, నోరు మూసుకో. పాపం మాట్లాడింది. ఆ ప్రావర్బియల్ మంకీ చెప్పినటువంటి నిజం మాట్లాడింది. ఆయన చెడు మాట్లాడకూడదు అని చెప్పింది ఆ ప్రావర్బియల్ మంకీలో. ఈ నిజం మాట్లాడింది. ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం రాజ్యం వెళ్తుందంటే వేర్ వీఆర్ టేకింగ్ ది డెమోక్రసీ టు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా రావణ కాష్టం ఏం చేయదలుచుకున్నారు మీరు? ప్రజాస్వామ్య ముసుగులో ఎన్నికైనటువంటి మీరు, రకరకాల విన్యాసాల ద్వారా ఎన్నికైనటువంటి మీరు, ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోదలుచుకున్నారు? ఈ రాష్ట్రంలో బ్రతికే ప్రతి ఒక్కటి స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ హక్కు మీరు ఇంత దారుణంగా హరిస్తున్నారంటే ఏం చేయాలా? సామాన్య మనోడు ఏం చేస్తాం చెప్పండి? ప్రజలారా మీరే పరిష్కారం కనుక్కోండి. మళ్ళీ ఇంకొకటి చెప్తాను, మార్జినలైజేషన్ ఆఫ్ మీడియా అని చెప్పాను కదా మీకు ఇందాక. ఈ అటోక్రాటిక్ సిస్టంలో ఈ అటోక్రాట్స్ అంటే నియంత్రులు, వాళ్ళు 3-4 విధాలుగా ఈ విధంగా ప్రవర్తిస్తారు. ఒకటి, ఇట్ ఈస్ కాల్డ్ టాక్సిక్ పోలరైజేషన్.
పాపులిస్టిక్ ఫ్రేమింగ్, వారిని గురించి గొప్పగా చెప్పుకోవడం, మార్జినలైజేషన్, దెన్ మీడియా కంట్రోల్. ఈ విషయం, ఈ వార్త ఏ పత్రికలో రాదు. అవి ఒక మెగాఫోన్ పెట్టుకొని బైక్లో అరిస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు. అవి ఎక్కడ ఈ ప్రజల దృష్టికి తీసుకురావాలి? ఈ అన్యాయాన్ని ఎట్టక్కరు, ఈ లంచగొండితనాన్ని అట్లీస్ట్ వాళ్ళకు కొంత భయం అన్నా ఉండాలి కదా. ఏ మీడియాలో కూడా రాదు. ఒకవేళ ఒక దానిలో పెడితే ఇమ్మీడియట్గా ఎక్స్ కార్పొరేషన్ లెటరు, కేసు, ఒక ఎఫ్ఐఆర్ నంబర్ ఇచ్చి ఇమ్మీడియట్గా తీసేయండి. దిస్ ఈస్ ది ఎఫ్ఐఆర్. కైండ్లీ సీ, దిస్ ఇస్ ది ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ హర్. ఆమె చేసిన పాపం గుడిలో జరుగుతున్నటువంటి లంచగుండితనాన్ని ప్రజలకు చెప్పింది. తద్వారా మీ చెవుల్లో పడద్దని ఒక సదుద్దేశంతో చెప్పింది. ఎస్, ఇది తప్పు. నీకెంత ధైర్యం, లంచగుండితనాన్ని నువ్వు మాట్లాడేంత శక్తి నీకుందా? నీకెంత ధైర్యం? నీకు హక్కు ఉందా మమ్మల్ని గురించి ప్రశ్నించేదానికి? ఈ సమాజాన్ని ఎక్కడికి తీసుకుపోతున్న ప్రజలు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది డెమోక్రసీ అంటావా, ఆటోక్రసీ అంటావా, నియంత్రిత పోకడు అంటావా? స్టోన్ ఏజెస్ బ్యాక్. మామూలుగా అందరికీ తెలుసు, మీకు ఒక గొంగళ పురుగు మెటామార్ఫ్స్ అయ్యి ఎవల్యూషన్లో చిలుగా తయారవుతుంది. ఆ విధంగా ఈ స్టోన్ ఏజెస్ నుంచి రాజరిక రంపకోత పాలన నుంచి, నియంత్రణ పాలన నుంచి ఫైనల్గా డెమోక్రసీ అనే సీతాకోకచిలుగా మనం ఇప్పుడు తయారైనాం. ఆ సీతాకోకచిలు మళ్ళా గొంగళిపురిగా తయారు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం. మళ్ళా ఇంకొక విషయం చెప్తానండి. హౌ దే ఆర్, ఏ విధంగా ప్రజల గొంతుక నొక్కేస్తున్నారు. ఇక్కడ ఏమన్నా బూతులు ఉన్నాయా? ఇక్కడ ఏమన్నా చెడు ఉందా? మీ చెడును బయట పెట్టారు. అదొక్కటే ఆమె చేసిన చెడు. నవ్వు మరీ ఘోరం అండి. ఎంత దిగజారిపోయి ప్రభుత్వం. ఇన్సెక్యూరిటీ, భయం. మీరు చేసే ఒక్క చర్య, ప్రతి ఒక్క చర్య ప్రజల దృష్టికి పోతే మీ పరిస్థితి ఏమవుతుంది? మీ ఇన్సెక్యూరిటీ. ఇక్కడ మొన్న మా అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు పెట్టారు ఒక ట్వీట్. ఏమని పెట్టాడయ్యా? ఏ పాపం చేశాడు కారుమూరి వెంకటరెడ్డి? చదువుతానబ్బా. అమరావతిలో ఒక బిల్డింగ్కి అద్దాలు పెట్టడానికి 2500 కోట్లు. ఈ మాట బయట చెప్తే కేసు. మీరు అద్దాలకు 2500 కోట్లు ఖర్చు పెట్టారు, ఇది సమంజసమా? ఎస్, ది పబ్లిక్ హ్యాస్ గాట్ ది రైట్ టు మేక్ పబ్లిక్ ఆడిట్. మీ విచ్చలవిడి ఖర్చులు ప్రజలు ట్యాక్స్ పెయిడ్ మనీ, అది వాళ్ళకి అడిగేదానికి హక్కు ఉంది. లైక్ వైజ్ ట్రీట్ వాస్ పుట్. అద్దాలకు 2500 కోట్లు ఖర్చు పెడతారాయా? ఈ దారుణటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈ రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంటే అని అడిగిన దానికి కేస్. ఎస్, వీ గాట్ ది రైట్ ఆఫ్ పబ్లిక్ ఆడిట్. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి వీళ్ళు పెట్టే జమా ఖర్చులు అడిగేదానికి హక్కు ఉంది. 2500 కోట్లు అద్దాలుగా పెడతారన్న దానికి కేస్. వెంకటరెడ్డి మీద కారు మొబ్బులకి అయిపోయింది ఇమీడియట్. వెంకటరెడ్డి మీద కారు మొబ్బులకి అయిపోయినాయి. తర్వాత ఏం చేశారు? మళ్ళా జగనన్న కనెక్ట్స్ అనేది మా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లాట్ఫామ్, దాని మీద ఇంకో మరీ విచిత్రం అండి. ఈ వార్త ఎక్కడ పబ్లిష్ అయింది? ఈనాడు పేపర్లో. ఐకానిక్ భవనానికి అమర్చే గ్లాస్ పలకలు సుమారు 2500 కోట్లు. వెంకటరెడ్డి చెప్పింది కాదు ఇది. ఇది ఈనాడు, ఒక్కసారి చూడండి. ఈనాడులో పబ్లిష్ అయినటువంటి ఫోటో ఇది. బయట పెట్టింది మీ పేపరు. కానీ ఇటు బయట పెట్టారయ్యా 2500 కోట్ల ఈనాడుని టౌపడుతుంది ఏందయ్యా అన్నదానికి ఈయన మీద కేసు. కైండ్లీ సీ, దిస్ హడ్ బీన్ పబ్లిష్. ఇది ఈనాడులో పబ్లిష్ అయినటువంటి ఫోటో. పాపం ఏంటంటే గాజు పలకలకు 2500 కోట్లు పెడతారు. ఇది ప్రభుత్వ సొమ్ము, మీ సొమ్ము కాదు. ప్రజల దగ్గర నుంచి పిండినటువంటి ట్యాక్స్ సొమ్ము. ఎవ్రీబడి ఇన్ ది స్టేట్ హ్యాస్ గాట్ ఎ రైట్ టు క్వశ్చన్ దట్. అది మీరు ఫాలో కారా అది మీ విచక్షణ. ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటారు, అది ఒక రోజుకు బద్దలవుద్ది.
కానీ ఎందుకు మీరు ఇంత దుర్మార్గంగా వీటిని ఆపుతున్నారంటే మీరు చేసే ప్రతి అక్రమం కూడా ఎవరి దృష్టికి తీసుకురాకూడదు. ఎవరు చూస్తే వాళ్ళే ఆగిపోవాలి, గొంతు ఎత్తకూడదు. అట్ట గొంతు ఎత్తితే కేస్ పోలీసు ప్రజల రక్షణ బాధ్యతల నుంచి చాలా రోజుల కింద వెళ్ళిపోయి ఇట్ హాస్ బికమ్ ఏ వెపనైజ్డ్ highly toxic political tool in the hands of the politician, ruling party. It's unfortunate. చాలా దురదృష్టకరం ఈ పరిస్థితి. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ ఒక్కటే వారికే కాదు ఇది. This is a pain being suffered by the entire state common man. ఇది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన విషయం మాత్రమే కాదు, ప్రజల గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం రాష్ట్ర ప్రజల యొక్క గొంతు నొక్కే ప్రక్రియలో భాగం.